గత కొంతకాలంగా సౌత్ సినిమాలని లేట్ అప్డేట్స్ ఇస్తున్నాయి. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాని తెలిసి కూడా ఈ లేట్ ఎంట్రీస్ దేనికి? బాలీవుడ్ తో పోల్చుకుంటే సౌత్ లోనే ఈ లేజీ ఫార్మాట్ ఎందుకు వచ్చింది? ఎన్ టైమ్ కు సినిమా అప్డేట్ ఇస్తే కిక్ రాదా? ఎంత లేట్ గా ఎంట్రీ ఇస్తే సినిమాకు అంతటి బూస్టింగ్ గా ఫ్యాన్స్ ను పదే పదే మోసగించడం కూడా ఒకలేనా? బాలీవుడ్ డిసిప్లైన్ సౌత్ సినీ వర్గాల్లో ఎందుకు లోపిస్తోంది? అభిమానులను కొంతకాలంగా మేకర్స్ మోసం చేస్తూనే ఉన్నారు. సదరు ఫిల్మ్ తాలూకు అప్డేట్ ఏది ఇన్ టైమ్ కు ఇవ్వకుండా గేమ్ ఆడుతున్నారు. బొమ్మను ఏదోలా వార్తల్లో నిలిచేలా చేయడాన్ని ఏదో అచీవ్మెంట్ అనుకుంటున్నారు. అప్పటికీ ఆశించిన బజ్ రాకపోతే ప్రమోషన్స్ లో చేసే స్టేట్మెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. దక్షిణాదిలో రిలీజ్ డేట్ ను పదే పదే మార్చడం షరా మామూలైపోయింది. నిజానికి అప్డేట్స్ రిలీజ్ డేట్స్ విషయంలో బాలీవుడ్ వర్గాలు డిసిప్లైన్ గా ఉంటాయి. ఇక్కడ ఈద్ కు అప్డేట్ ఉంటుంది అంటే ఉంటుంది, రిలీజ్ చేస్తాము అంటే చేస్తారు. రిలీజ్ డేట్ మ్యాటర్ లో బీటోన్ వర్గాలు మెజారిటీ కేసుల్లో మాట నిలబెట్టుకున్నారు. సౌత్ మేకర్స్ లేజీ డెలివరీస్ నిత్యం విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. ఇక్కడ సినిమాను ఎప్పటికీ కంప్లీట్ చేస్తామనే గ్యారంటీని ఆస్కార్ కొట్టిన దర్శకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ లుక్ ఇవ్వడానికి సినిమా మేజర్ షూటింగ్ అయిపోవాలా? ఈ లోపిస్తే సదరు పిక్చర్ షూటింగ్ ఆగిపోతుందా ఏంటి? అయినా ఇచ్చిన డేట్ కు సినిమానే కాదు, టీజర్ గ్లిమ్స్ కూడా ఇవ్వలేని స్టేజ్ కు సౌత్ ఫిల్మీ మేకర్స్ ఎందుకు వచ్చారు? సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు రెగ్యులర్ షూట్ స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు. అలాగే ముందుగా చెప్పిన డేట్ కు గ్లిమ్స్ లేదా టీజర్ రిలీజ్ చేసినా వచ్చే నష్టం లేదు. కానీ రకరకాల వంకలు పుట్టించి వాంటెడ్ గా కొన్ని అప్డేట్స్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. మేకర్స్ సినిమా రిలీజ్ కు ముందు వచ్చే హైప్ ని కోరుకుంటున్నారు. మరీ ఎర్లీగా అప్డేట్స్ అన్ని ఇచ్చేస్తే రిలీజ్ టైం కు బొమ్మ గురించి చెప్పాల్సిన ముచ్చట్లు చల్లారిపోతాయనే భ్రమల్లో బతికేస్తున్నారు. అందుకనే కాస్త ముందుగా పోస్టర్లతో కొట్టిన రిలీజ్ కు నెలలోపు మాత్రమే ఎక్కడా లేని రచ్చ చేయటానికి సిద్ధపడుతున్నారు. చిరంజీవి విశ్వంభర విషయంలోనూ ఈ సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. టీజర్ గ్లిమ్స్ కు ఆశించిన హైప్ రాని పక్షంలో అసలు అస్త్రంగా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రేక్షకులు పెదవి విరిస్తే థియేటర్ ట్రయల్స్ రిలీజ్ ట్రైలర్ పేరుతో ఇంకో 2 ప్రయత్నాలు చేసి అలాగైనా ఎంతో కొంత మైలేజ్ రాబట్టాలని చూస్తున్నారు. ఆదిపురుష్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ను హీరో ప్రభాస్ పబ్లిక్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ట్రైలర్ అయినా బాగుందా లేదంటే రౌత్ ను రూమ్ కు తీసుకువెళ్తానని చెప్పడం అప్పట్లో సెన్సేషన్ అయి కూర్చుంది. టీజర్ గ్లిమ్స్ తో ఏ అప్కమింగ్ సినిమాకు హైప్ వచ్చిందో సదరు పిక్చర్ ను అదే బస్ చూపించి క్యాష్ చేసుకునే వాళ్ళు కోకుల్లలు. ఇలాంటి సీన్ సినారియో మార్కెట్ లో రావడం కోసం పిఆర్ ను బాగా నమ్ముకుంటారు. గత కొంతకాలంగా సినిమాకు హైప్ తేవడానికి నిర్మాతలు దర్శకులు ఎవరి యాంగిల్ వాళ్ళు కష్టపడుతున్నారు. సినిమా తాలూకు అప్డేట్స్ ఇవ్వడంతో పాటు Q&A సెషన్స్ పెట్టి రాద్ధాంతం చేసే పనులు మొదలు పెట్టారు. అలా అయినా సినిమా ట్రెండింగ్ లోకి వెళ్లకుండా ఉంటుందా అని చూస్తున్నారు. దక్షిణాదిలో మార్కెటింగ్ స్ట్రాటజీలు బాగా తెలిసిన దర్శకుడంటే టక్కున రాజమౌళినే గుర్తుకొస్తాడు. నిర్మాత చేయాల్సింది కూడా తానే చేస్తూ సినిమా షూట్ రోజునే స్టోరీ ఏంటో చెప్పేస్తున్నాడు. ఇది సినిమాపై ఆడియన్స్ ను ముందు నుంచి ఓ అండర్స్టాండ్ తో ఉంచడంలో సాయపడుతుంది. కిల్లర్ రిలీజ్ కంటెంట్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఇది సినిమాను ట్రెండింగ్ లో పెట్టడానికా? మౌత్ పబ్లిసిటీతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ తేవడంలో ఎంతవరకు యూజ్ అవుతుంది? వైజాగ్ అధ్యయనం ప్రకారం 86% ప్రమోషన్లు మార్కెటింగ్ వ్యూహంతోనే చేస్తున్నారు. కంటెంట్ పరంగా ఎలాంటి ట్రెండ్ మార్కెట్ లో నడుస్తోందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా శాంపిల్స్ కట్ చేసి యాడ్స్ గా చూపిస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ రావడానికి పెయిడ్ క్యాంపెయిన్లను చక్కగా వినియోగించుకుంటున్నారు. అందులోనూ మీమ్స్ ను ఎక్కువగా షేర్ చేసి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా దీనికి సపోర్ట్ గా నిలుస్తూ ఉండడంతో నిర్మాతలకు ప్రమోషన్ మరింత ఈజీ అయిపోయింది. ఓపెనింగ్స్ కు లైన్ క్లియర్ అవుతోంది. ఇండియన్ 2 పబ్లిక్ లోకి వెళ్లటంలో ప్రమోషన్స్ బాగా యూజ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చాయి కానీ దానికి కంటిన్యూటీ కనిపించలేదు. అంటే మన దగ్గర కంటెంట్ సరిగ్గా లేనప్పుడు మనం చేసిన హైప్ కలిసొచ్చిన ఫ్రీ ప్రమోషన్లు మనల్ని కొంతవరకు మాత్రమే కాపాడతాయని శంకర్ అంతటోడికి ఇప్పుడు బాగా అర్థమైంది. అప్డేట్స్ లేట్ అవుతున్నాయా? చేస్తున్నారా? అలా వాంటెడ్ గా లేట్ చేయడంలో ఇంటెన్షన్ ఏంటి?
పరిశీలకుల కంటే ప్రేక్షకులే ఎక్కువ అప్డేట్ తో ఉన్నారు అనే విషయం మేకర్స్ కి ఇంకా అర్థం కావడం లేదా? ఎన్ టైమ్ కు ఇవ్వాల్సిన అప్డేట్స్ ఇవ్వటం లేదనేది గత కొంతకాలంగా తెలుగు సినిమాలపై వినిపిస్తున్న విమర్శ. అందులోనూ గేమ్ చేంజర్ లాంటి చెర్రీ చిత్రం ఈ ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. శంకర్ భారీతనం సినిమాలో ఎంతవరకు ఉంటుందో అర్థం కాని పరిస్థితి. అంతేకాదు ఇండియన్ 2 కు వచ్చినట్టే ఈ సినిమాలో ఎలాంటి ఓల్డ్ ఫార్మాట్స్ ఉన్నాయో తెలీదు. ఆ భయాలు అటు ఆడియన్స్ లోకి తెలుస్తాయనే భయంతో టీజర్ కటింగ్స్ విషయంలో దిల్ రాజు భీష్మించుకుని కూర్చున్నాడట. ఎలాగైనా సరే హిట్ పిక్చర్ ను ఇస్తున్నామనే నమ్మకాన్ని పబ్లిక్ లో తేవాలనుకుంటున్నాడు. ఇక పవన్ హరిహర వీరమల్లు ఓజీల విషయంలోనూ ఫ్రీ పబ్లిసిటీ హెల్ప్ అయింది. కాకపోతే ఈ సినిమాల తాలూకు అప్డేట్స్ ఇవ్వడానికి గత కొన్ని రోజులుగా దర్శకులు రిస్క్ చేయటం లేదు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే బొమ్మ రిలీజ్ టైం కి చెప్పడానికి ఏమీ ఉండదు అనుకున్నారో ఏమో, అందుకే కొన్ని అస్త్రాలని దాచుకున్నట్టున్నారు. నిజానికి ఒక సినిమా తాలూకు అప్డేట్ వదలాలి అంటే మేకర్స్ ముందుగా క్రిటిక్స్ యాంగిల్ 1-2 సార్లు చెక్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఫస్ట్ డే మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసే హార్డ్ కోర్ ఆడియన్స్ యాంగిల్లో సినిమా గురించి ఆలోచించాల్సి వస్తోంది. దానిలో భాగంగా పబ్లిక్ మరింతగా ఎఫర్ట్స్ పెట్టామని బిల్డప్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా ఓ కళేనేమో మరి. పబ్లిక్ మరింతగా ఎఫర్ట్స్ పెట్టామని బిల్డప్ ఇవ్వడం కూడా ఓ కళేనా? లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నామని చెప్పడం ఏ వర్గానికి ఇన్స్పిరేషన్? అప్డేటే కాదు, సినిమా లేట్ చేయడంలో ప్రధానంగా ఎవరిని నిందించాల్సి వస్తోంది? పబ్లిక్ కొన్ని సినిమాల కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటారు. కుదిరినప్పుడల్లా సినిమా తాలూకు అప్డేట్స్ ని వదిలి క్రేజ్ ని పెంచుతుంటారు. కంటెంట్, స్టార్ కాస్ట్ అలాంటిది కాబట్టి ఆ మాత్రం వెయిట్ చెయ్యకపోతే ఎలా అనుకునే అభిమానులు ఉన్నారు. నిజానికి ఆయా సినిమాలు లేట్ కావడంలో హీరో, దర్శకులకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లే కారణమని ఎంతమందికి తెలుసు? చాలా సినిమాలు ఈ రీజన్స్ తోనే మరింత లేట్ గా షూట్స్ ని జరుపుకుంటూ ఉంటాయి. అప్కమింగ్ ఫిల్మ్ పుష్ప 2 విషయంలోనూ ఇదే జరుగుతోందట. దేవర విషయంలోనూ అప్డేట్స్ ఇవ్వడానికి కొరటాల 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తోంది. ముందుగా వచ్చిన అప్డేట్ సరిగా లేదని వస్తున్న కామెంట్స్ కు చెక్ పెడుతూ ఈసారి వచ్చేది ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా నిర్మాతలు సైతం సినిమా అవుట్పుట్ పై ఓ రేంజ్ లో మాట్లాడాలని చూడటం చూస్తుంటే లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక సినిమా లేట్ కావడంలో ఆర్టిస్టుల డేట్స్ ఇష్యూ రెగ్యులర్ గా ప్రాబ్లం గా కనిపిస్తోంది. ఆ తర్వాత హీరో రకరకాల కారణాలతో షూట్స్ కి రాకపోవచ్చు, లేదంటే ఏదో ఒక షెడ్యూల్ ఇంకేదో కారణంతో వాయిదా పడచ్చు. హీరోయిన్ల కాల్ షీట్స్ ఆల్ టైమ్ అందుబాటులో ఉండవు. ఈ రీజన్స్ తోనే ఎన్నో సినిమాలు ఇన్ టైమ్ కు షూట్ కావడం లేదు. ఇక్కడ ఒక సినిమా లేట్ కావడం అనేది ప్లానింగ్ లోపంతో జరుగుతోంది. ఇంకో సినిమా లేట్ కావడం రకరకాల ఈగో ఇష్యూలతో వాయిదా పడుతోంది. అంటే లేట్ అవ్వడం, చేయడం అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఫైనల్ గా వచ్చే బొమ్మ సాలిడ్ గా ఉంటే ఆ లేట్ ఎంట్రీలను ఆడియన్స్ మర్చిపోతారు. అయితే లేట్ గా వచ్చి సక్సెస్ కొడుతున్న పిక్చర్స్ ఎన్ని ఉన్నాయనే దానికి ఆన్సర్ దొరకదు.